గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా JN.1 వేరియంట్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ వేరియంట్ త్వరగా స్ప్రెడ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, ఈ విషయాలు మాట్లాడేందుకు మనతో పాటు లైవ్ కాల్లోనే సిద్ధంగా ఉన్నారు డాక్టర్ విజయ్ భాస్కర్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, దేశవ్యాప్తంగా ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసెస్ అనేది పెరుగుతూ వస్తుంది. అయితే ఎవరు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం మనకి కనిపిస్తుంది సార్? అంటే ఇప్పటి వరకు ఎలాంటి డిసీజ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది? అబ్సల్యూట్లీ. మనం గత 3 సంవత్సరాల నుంచి 2020 నుంచి ఇప్పటి వరకు 2019 వైరస్ అయిన డిసెంబర్లో ఇది గత 3 సంవత్సరాలని మహమ్మారిగా ప్రపంచం అంతా కొంత కలవరపెడుతున్నా మనం సబ్సిక్వెంట్ గా కొన్ని వందల వెరైటీస్ యొక్క వైరసెస్, స్ట్రెయిన్స్, కొత్త మార్ఫలాజికల్ గా జీన్ సీక్వెన్స్ ప్రకారం కొత్త కొత్త వైరస్లు వస్తాయని మనం అంచనా వేసుకున్నాం. ఆ విధంగానే మనకి ఇప్పటివరకు 29 వైరస్లు కోవిడ్ ఫ్యామిలీకి సంబంధించిన వైరస్లు వచ్చాయి. అలాగే ఇప్పుడు కూడా JN.1 అనే వైరస్ ఏదైతే ఈ వైరస్ ఇప్పుడు కొత్తగా సౌత్ ఏషియన్ దేశాలు అంటే లైక్ సింగపూర్, ఆ తర్వాత మలేషియా, ఇతర దేశాల నుంచి మనకి ఈ రోజు కేరళలో ఎక్కువగా వ్యాప్తి చెందింది కేసులు. గత వారంగా 3,000 కేసులు దాటిపోయినాయి. అందులో 3-4 డెత్లు కూడా ఇప్పటివరకు అయినాయి. అలాగే సబ్సిక్వెంట్ గా అన్ని స్టేట్స్ లోకి ఈ యొక్క JN.1 వైరస్ అనేది ఈ రోజు తెలంగాణలో కూడా దాదాపుగా 23 కేసులు నమోదైనాయి. అందులో ఒకటి పెడియాట్రిక్ చిన్న పాప, అది కూడా పాజిటివ్ అవడం, నీలోపర్లో అడ్మిట్ అవడం. ఓవరాల్ గా తెలంగాణలో ఇప్పటి వరకు కాంప్లికేటెడ్ కేసెస్ లేవు, కానీ పాజిటివ్ కేసెస్ అయితే నమోదవుతున్నాయి. రోజు గవర్నమెంట్ టెస్ట్, ట్రేసింగ్ అండ్ ఐసోలేషన్ పద్ధతిలో పోతున్నారు. సో ఈ విధంగా ఇప్పుడున్న ధర్మిల మనం సబ్సిక్వెంట్ గా ప్రతి వైరస్ ని మనం అంచనా వేస్తే ఈ వైరస్ వలన మనకు ట్రాన్స్మిసిబిలిటీ అంటే ఇన్ఫెక్షన్ రేటు, స్ప్రెడింగ్ రేట్ ఎక్కువగా ఉన్న కాంప్లికేషన్ రేటు మనకు తక్కువనే అనుకుంటున్నాం. ఎందుకంటే మన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 3 డోసెస్ విత్ బూస్టర్ డోస్ వేసుకున్న, వ్యాక్సిన్ వేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రొటెక్టివ్ ఫెనామినా అన్నది మన బాడీలో సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ గా ఉంటుంది. ఈవెన్ ఇది 100% ట్రాన్స్మిషన్ అయినా కూడా దీంట్లో 98% రికవరీ రేట్ ఎందుకు ఉందంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంది. యాంటీబాడీ ఫార్మేషన్, ఏదైతే యాంటీబాడీ మన బాడీలో సైనికుల్లాగా తయారైపోయి బీటల్స్ అంటాం వాటిని, అది రోగ నిరోధక శక్తిలో కొత్తగా తయారై యాంటీజెన్ అంటే శత్రు లాంటి ప్రాపర్టీస్ ఉన్న యాంటీజెన్ వైరస్ ని నాశనం చేస్తుంది. సో ఇలా ఇప్పుడు మనం భయపడే కన్నా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అంతకు మించి భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు పండుగల సీజన్ కాబట్టి జాగ్రత్తగా ఉండి మాస్క్, ఫేస్ షీల్డ్, ఫిజికల్ డిస్టెన్స్, శానిటైజేషన్, ఈ 4 పద్ధతులు కేర్ఫుల్ గా తీసుకుంటూ తమని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మాస్ మీటింగ్స్ లలో అవాయిడ్ చేయండి. తప్పని పరిస్థితుల్లో మాస్క్, డిస్టెన్స్ అండ్ శానిటైజేషన్ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే తప్పనిసరిగా వాళ్ళకి సేఫ్ గా ఉంటుంది. మనం కూడా రికవరీ స్టేజ్ కూడా బాగుంటుంది. సార్, లైక్ డయాబెటీస్, అలాగే బీపీ అండ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ప్రత్యేకించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు? అబ్సల్యూట్లీ మేము చెప్పేది అదే. ఇప్పుడు కోమార్బిడిటీస్ అంటే బీపీ, షుగర్ అండి. ఈ 2 వ్యాధులు అన్కంట్రోల్డ్ ఉంటే ఈ వైరస్ స్ప్రెడింగ్ ఎక్కువగా ఉంటుంది. బాడీ లోపల వివిధ ఆర్గన్స్ ను కూడా దెబ్బతీసే ఉంటుంది. అంతేకాకుండా ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఎక్కువగా ట్రాన్స్ప్లాంట్, లేకపోతే మనకు క్యాన్సర్ పేషెంట్స్, లేకపోతే మేజర్ ఇల్నెస్ వలన లివర్ ట్రాన్స్ప్లాంట్ కానీ, లంగ్ ట్రాన్స్ప్లాంట్ కానీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ, ఇతరత్ర డిసీజెస్ సంబంధించిన రోగాలకు మనకు వాడుకునే మందుల వల్ల కొంత ఇమ్యూనో సప్రెషన్ అంటే రోగ నిరోధక శక్తి సామర్థ్యత తగ్గడం వల్ల మనకి వ్యాధి వ్యాప్తి చెంది క్రిటికల్ గా మారే పరిస్థితుల్లో ఉంటాయి. కానీ ఇప్పుడు సీజనల్ వేరియేషన్ లో అంటే ఇప్పుడు దగ్గులు మన యూజువల్ గా మాన్సూన్ టు వింటర్ సీజన్ లో మనకు సీజనల్ డిసీజెస్ చాలా ఉంటాయి. సీజనల్ డిసీజ్ అంటే ఫ్లూ గానీ, న్యూమోనియా గానీ, అప్పర్ రెస్పిరేటరీ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు లైక్ ఫీవర్, దగ్గు, తుమ్ములు, తలనొప్పి, కళ్ళ నొప్పులు, అంతేకాకుండా గొంతులో నొప్పి, అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోయి ఆయాసము, దానికి తోడు కాఫ్ లో తెమ్మడబడ్డం, ఇట్లాంటి మనం కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఈ సీజన్ లో చూస్తాం. అంతేకాకుండా వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా చూస్తూ ఉంటాం. సో
ఇలాంటి సీజన్ లో మనకు ఇప్పుడు కొత్తగా వచ్చిన JN1 కోవిడ్ వైరస్ ఎప్పుడైతే పాసిబిలిటీ ఆఫ్ అటాక్ ఉంటుందో అది కొంత సెన్సిటివ్ అవుతుంది. ఎందుకంటే ఈ సీజన్ కోల్డ్ టెంపరేచర్స్ లో ఎక్కువగా ఈ వైరస్లకి బ్రీడింగ్ అండ్ ఇంక్యుబేషన్ కి అవకాశం ఉంటుంది. సో ఈ బ్రీడింగ్ ఆ ఇంక్యుబేషన్ కి అవకాశం ఉన్నప్పుడు ప్రజలు ఎక్కువగా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఏవైతే లక్షణాలు ఉన్నప్పుడు ఇమీడియట్ దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ కానీ, ఫిజిషియన్ కానీ, లేకపోతే పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు కూడా దీన్ని ప్రతి చిన్న విషయాన్ని కూడా లైట్ గా తీసుకోకుండా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. సిబిపి, సిఆర్పి లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఐల్స్ ఏమైనా ఇంక్రీజ్ అయినాయా, ఇలాంటి టెస్ట్ చేసుకుంటూ అవసరం ఉంటే వారికి ఆయాసం పెరిగి ఆక్సిజన్ సాచురేషన్ తగ్గిన సమయాలలో యూ హ్యావ్ టు నెసెసరీ టు అండర్గో సిటీ స్కాన్ చెస్ట్ అండి. దానివల్ల మనకు డెప్త్ ఆఫ్ ఇన్ఫెక్షన్ తెలుస్తుంది. సో ఏదేమైనా ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు భయపడే కన్నా జాగ్రత్త తీసుకోవాలి. కన్సల్టెంట్ డాక్టర్స్ మాత్రం కేర్ఫుల్ గా వాళ్ళని ఎగ్జామిన్ చేసి వాళ్ళకి కావాల్సిన బేసిక్ టెస్ట్లు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఇది కోవిడ్ కాదు అన్నప్పుడు వాళ్ళని ఐసోలేషన్ చేయాల్సిన అవసరం లేదు. కోవిడ్ పాజిటివ్ ఉంది, ఇది JN1 వైరస్ అనుకుంటే వాళ్ళని కంపల్సరీ ఐసోలేషన్ చేసి పబ్లిక్ హెల్త్ సిస్టమ్ లో ఉండే గవర్నమెంట్ కు దీన్ని ఐసోలేషన్ చేసే ఏరియాస్ రెడ్ జోన్స్ గా క్రియేట్ చేసేసి వాటిని ఐసోలేట్ చేయడమే కాకుండా ప్రాపర్ కేర్, న్యూట్రిషన్, డైట్ అన్ని ఇస్తే తప్పనిసరిగా మనకు 7 to 14 days లో దీని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే ఈ యొక్క మన బాడీలో కొత్త యాంటీబాడీస్ ఫామ్ అయ్యి దాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నం చేస్తే మనకు రిస్క్ ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఈ J1 వేరియంట్, ఈ కొత్త వేరియంట్ లక్షణాలు చాలా తీవ్రంగా ఉంది, చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది అని చెప్తున్నారు. సో ఇది వాతావరణం చల్లగా ఉండడం మూలంగా ఇది త్వరగా స్ప్రెడ్ అవుతుందా? ఇప్పుడు వరకు ఎవరైతే బూస్టర్ డోస్ తీసుకోలేదో వాళ్ళు తీసుకోవాల్సిన నెసెసిటీ ఎంతవరకు ఉందంటారు? మంచి క్వశ్చన్ అడిగారమ్మా. అబ్సల్యూట్లీ ఈ కన్ఫ్యూజన్ అందరిలో ఉంటుంది. నేను చెప్పేది ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిమ్టమ్స్ మీకు ఉన్నావా లేవా అన్నది ఒకటి చూసుకోండి. దగ్గు, తుమ్ములు, తలనొప్పి, జ్వరము, ఒళ్ళు నొప్పులు, ఇట్లాంటి ఫెటిగ్నెస్ ఉందా లేదా చూసుకోండి. రెండోది, మీరు సింపుల్ టెస్ట్, ఒక యాంటీబాడీ టెస్ట్ అని ఉంటుందండి. ఆ యాంటీబాడీ టెస్ట్ చేసుకుంటే మీ బాడీలో యాంటీబాడీస్ సమృద్ధిగా ఉన్నాయి, IgG, IgM అనే యాంటీబాడీస్ సమృద్ధిగా ఉన్నాయి అనుకుంటే మీకు ఎలాంటి ప్రమాదం లేదు. అంటే మీ బాడీలో కావాల్సినంత వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కానీ, లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చిపోయిన తర్వాత కానీ మీ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ గేరప్ అయి చాలా పవర్ఫుల్ గా ఉన్నట్టుగా భావించాలి. ఎవరికైతే తక్కువ ఇమ్యూనిటీ ఉంటుందో, తక్కువ యాంటీబాడీస్ ఉంటాయో వాళ్ళు కంపల్సరీ వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం ఉందండి. అంటే బూస్టర్ డోస్ గా ఇంకొక డోస్ వేసుకుంటే తప్పేం లేదు. కానీ ఎవరికైతే యాంటీబాడీస్ లేవు, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంది అనుకుంటే వాళ్ళకు మాత్రం వ్యాక్సిన్ సపోర్ట్ అవసరం ఉంటుంది, యాంటీబాడీస్ పెంపొందించే విధంగా. అలా మనం ఇప్పుడు ఈ వ్యాక్సిన్ డోస్ ఒకటి మాత్రం అవసరం ఉంటుంది. ఏదైనా మనం బేసిక్ గా దగ్గులు, తుమ్ములు వస్తే యూజువల్ గా ఏ పెడియాట్రిషియన్ గానీ, పల్మనాలజిస్ట్ గానీ బేసిక్ మెడికేషన్ అంటే ఫీవర్ కి సంబంధించి పారాసెటమాల్ ఇస్తారు. దగ్గు, తుమ్ములకు సంబంధించి యాంటీ అలర్జీ డ్రగ్స్, సిట్రిజిన్ గానీ లేకపోతే ఇతరత్ర కాంబినేషన్ డ్రగ్స్, లివోసిట్రిజిన్ లాంటి మాత్రలు ఇస్తారు. దాని తోడు కొంత విటమిన్స్, బి కాంప్లెక్స్ లేకపోతే విటమిన్ డి గానీ, కాల్షియం గానీ సప్లిమెంట్స్ ఇస్తారు. దానికి తోడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే ఒక యాంటీబయాటిక్ పెడతారు, వైరల్ ఉంటే యాంటీబయాటిక్ రోల్ ఏముంటుంది. బట్ ఓవరాల్ గా వీటిని అబ్జర్వ్ చేస్తూ సిఆర్పి లెవెల్స్ మన బాడీలో ఎలా ఉన్నాయి, అబౌవ్ 6 ఎక్కువగా ఉందా, లేకపోతే ఐల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయా, లేకపోతే మన బాడీలో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఎక్కువగా ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో మనం యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ తో పాటు యాంటీవైరల్ అంటే రిట్రోవైరల్ డ్రగ్స్, యాంటీవైరల్ డ్రగ్స్ వేసుకుంటే కూడా తప్పకుండా మనకు ఈ యొక్క రెమ్డెసివిర్ కానీ లేకపోతే ఓరల్ టాబ్లెట్స్ చాలా వచ్చాయి, అవి వేసుకోవటం వల్ల మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. కానీ ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ యూజువల్ గా అంత ఈజీగా తగ్గదు ఈయన యాంటీ ఇన్ఫ్లమేటరీ మాత్రం తీసుకున్నా. కానీ అలాంటి సమయాల్లో తీవ్రతను బట్టి, సిఆర్పి లెవెల్స్, ఐల్స్ తీవ్రతను బట్టి మనం యాంటీవైరల్ డ్రగ్స్ తో పాటు సమ్ టైమ్స్ స్టెరాయిడ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ లాస్ట్ లాక్డౌన్ లో కానీ అంతకుముందు మనం వేవ్స్ లో చూసింది ఏంటంటే స్టెరాయిడ్ ప్రతి ఒక్కరికి ఇవ్వడం మొదలెట్టారు. ఎవరైతే ఆర్టిఫిషియల్ పాజిటివ్ వచ్చిందో కోవిడ్, వాళ్ళందరికీ స్టెరాయిడ్ విపరీతంగా డోసెస్ ఇవ్వటం వల్ల వాళ్ళ యొక్క కోవిడ్ తగ్గుముఖం పట్టినా కూడా వాళ్ళకు ఇతరత్ర కాంప్లికేషన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ఊపిరితిత్తుల సమస్యలు కానీ, ఎల్లో ఫీవర్ కానీ ఇట్లాంటి ఎన్నో ఫంగల్స్ ఇన్ఫెక్షన్ సంబంధించిన ఫీవర్స్ అలాగే కాంప్లికేషన్స్ ఉంటాయి. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే
అన్నెసర్లీ ఇన్వెస్టిగేషన్స్, అన్నెసర్లీ డ్రగ్స్ తీసుకోవద్దు. అన్నెసర్లీ ఇన్వెస్టిగేషన్స్ అంటే బేసిక్ గా అందరూ సిటీ స్కాన్ కు పోతారు. సిటీ స్కాన్ అవాయిడ్ చేయండి. అవసరం ఉంటేనే పల్మనాలజిస్ట్, ఫిజిషియన్, పెడియాట్రిషియన్ ఒపీనియన్ ప్రకారం మీరు సిటీ స్కాన్ చేయించుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టెరాయిడ్ అన్లెస్ అంటిల్ రిక్వైర్డ్, క్రిటికల్ గా మారుతుంది అన్న తరుణంలో ఫిజిషియన్ కానీ పల్మనాలజిస్ట్ కానీ అర్థం చేసుకొని స్టెరాయిడ్ ట్రీట్మెంట్ ఇస్తారు. అంతకు మించి విచ్చలవిడిగా మీరు స్టెరాయిడ్ కూడా వాడొద్దని నేను సజెషన్ ఇస్తున్నాను. వి ఆల్ విల్ బి ఆల్ రైట్. 98% రికవరీ ఉంది. ఓన్లీ 1 to 2% కాంప్లికేషన్ ఉంది. దాంట్లో కూడా 0.2 to 0.5% డెత్ రేట్ ఉంది. నథింగ్ టు వరీ. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని వ్యూవర్స్ కి పాస్ చేసినందుకు. Thank you. థ్యాంక్